రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ సరస్వతి గారు. నాకు తెలుసు సరస్వతి గారు అక్కడ ఉన్నారు. 2 o'clock అయింది. షూటింగ్ అప్పుడే నేను 1 o'clock షార్ప్ బ్రేక్ ఇచ్చేవాళ్ళు. బట్ ఇదైతే నా చేతిలో లేదు. సారీ అండి, క్షమించండి. బట్ లాస్ట్ ఫ్యూ వర్డ్స్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఈ సినిమా చాలా ఒక మంచి మెసేజ్ ఉంది అందరికీ. అండ్ ఇది చేసడానికి నా మొత్తం టీం వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ది యాక్టర్స్. అండ్ ఐ జస్ట్ హ్యావ్ అ ఫ్యూ నేమ్స్. ఐ స్వేర్ ఐ విల్ రీడ్ ఇట్ వెరీ ఫాస్ట్. బట్ I have to say thank you to them ఎందుకంటే వాళ్ళు లేదంటే ఖచ్చితంగా అది నడిచి వాళ్ళలేదు. సో గివ్ మీ 2 minutes, not 2 minutes, 1 minute. I'll quickly go through whoever I need to thank. Swapna Dutt ma'am for having graced the occasion. Simran ma'am, Nandini ma'am, thank you so much for saying okay and coming for such an event. My production, generators, operators, drivers, assistants, production akkas, costume departments, crane department, lightman, special thanks to Ramesh Anna. I think వచ్చారు కదా ఈరోజు అక్కడ. థ్యాంక్ యూ రమేష్ అన్న, మీరు చాలా నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఐ నో చాలా వరకు వచ్చు. ఆ రోజు ఫీవర్ అంతా ఉండిచి నా కోసం మీరు చేశారు, నేను మర్చిపోలేదు ఎప్పుడుమే. థ్యాంక్ యూ రమేష్ గారు. కెమెరా డిపార్ట్మెంట్లో మదన్ అండ్ దిలీప్ ఇద్దరు వాళ్ళు లేదంటే ఖచ్చితంగా దిట్స్ వాజ్ వెరీ వెరీ ఈజీ ఫర్ మీ బికాజ్ ఎక్కడికి నాకు ఏది ఒక ల్యాగ్ లేదు, ఒక డిలే లేదు, అంత తొందరగా వాళ్ళు చేసేసారు. సో థ్యాంక్ యూ బాయ్స్ వెర్ ఎవర్ యూ ఆర్. మన విఎఫ్ఎక్స్ టీమ్, అనిషన్ టీమ్, సౌండ్ మిక్సింగ్ హరీష్, మేకప్ చీఫ్ రామ్మోహన్ అన్న, డబ్బింగ్ సాగర్. ఐ డోంట్ థింక్ ఈరోజు వచ్చారు, బట్ సాగర్ థ్యాంక్ యూ అన్ని వాయిసెస్ చేసేదానికి థ్యాంక్ యూ. ఆర్ట్ డిపార్ట్మెంట్లో సత్యబాబు అండ్ రాహుల్, ప్రొడక్షన్ మేనేజర్ సురేష్ అండ్ లక్ష్మణ్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వావ్, నాట్ కెన్ ఐ కమ్ టు దట్, మీనా, భాస్కర్, నవీన్, భవానీ అండ్ పవన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. ప్లీజ్ స్టాండ్ అండ్ వేవ్ వెర్ ఎవర్ యూ గైజ్ ఆర్. థ్యాంక్ యూ. నేను చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను తెలుసు నాకు, అంటే నేను లైట్గా పిచ్చి అని అందరికి తెలుసు. బట్ ఆ పిచ్చిని కూడా మీరు బాగా హ్యాండిల్ చేసి అన్నిటికీ భాస్కర్ ఒక అబ్బాయి ఉన్నారు ఇక్కడ, తప్పు జరగడం కూడా మేడం నవ్వేసి చెప్తాడు అంతా, ఏది తప్పు జరిగినా. అంటే మేడం పోయింది మేడం, ఏమి రాలేదు మేడం అని నేను చెప్పాను. ఏంట్రా నవ్వుతున్నారు అంటే, ఆ ట్రైలర్ మొన్న రిలీజ్ చేసేటప్పటికి నేను చెప్తున్నాను ఏంటైంది ఆడియో అంటే, ఆయనకు తెలుసు పక్కలో గోపి సార్ ఉన్నారు, ఇటువైపు బన్నీవాసు గారు ఉన్నారు. ఆయన వచ్చి మేడం పని చేయలేదు మేడం. నేను దానికి ఏం చెప్పాలన్నా కూడా గుర్తులేదు. బట్ థ్యాంక్ యూ భాస్కర్. ఎంత చెప్పినా కూడా, నువ్వు ఎంత తిట్టినా కూడా నవ్వేసి నాకు మ్యాటర్ ఫినిష్ చేస్తావు. సో థ్యాంక్ యూ. నా కో డైరెక్టర్ నరేష్, వేర్ ఆర్ యూ? దేర్. He was my voice of reason, my against my voice, and he చాలా సింపుల్గా చేశారు. మేడం ఇది మీరు థింక్ చేయండి, అది వస్తుంది మీకు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఆయన. సో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే, మేడం ఈ ప్రాబ్లం ఉంది మేడం, మీరు థింక్ చేయండి మీకు వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు. సో he used to make me think, and lot of changes in the film I think came because of him, because he used to make me think. So thank you Naresh for being my right hand person in this. Thank you so much. And Dosa Rice-lo Mugilan, thank you for going mad with Pooja and doing accounts. And Vikram, ఎక్కడున్నాడు? విక్రమ్ వచ్చేసి నా ప్రాణాలను తీసేశాడు మొత్తంగా. బట్ ఎంత తిట్టినా తమలో ఉంటుంది, ఎవ్వలో అడి కుడతాలో వాంగవాని சொல்லிட்டு அந்த மாதிரி he is like that. ఎవ్వలో తిట్టినాలో ఇది మేడం పర్వాలేదు మేడం, నేను చేసుకుంటాను మేడం, హే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ విక్రమ్. అండ్ ఈ సినిమాకి మీరు చాలా చేశారు, చాలా డిపార్ట్మెంట్ మీరు చేయకుండా ఉన్నా కూడా మీరు చేశారు, తిట్లు తిన్నారు, బట్ పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విక్రమ్. నా స్టాఫ్ సోనీ, ప్రభు, బ్రహ్మ, ముత్తు అన్న, మహేష్, ఆనంద్, రీటా అండ్ రమేష్ అన్న, వేర్ ఎవర్ యూ ఆర్. ఇప్పుడు నాతో పాటు లేదు, బట్ వేర్ ఎవర్ యూ ఆర్ రమేష్ అన్న, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ. అండ్ సోనీ, బ్రహ్మ, ఆల్ ఆఫ్ యూ ఆల్ అంత తిన్నారు నాతో వచ్చి, అంత ఇరిటేషన్లో ఉన్నాడు సినిమాలో. బట్ ఏదైనా సరే వాళ్ళు చూసుకొని, నన్ను బాగా చూసుకొని, నా ఫ్యామిలీని బాగా చూసుకొని, మిగిలితో ఆర్టిస్ట్ అని బాగా చూసుకొని, థ్యాంక్ యూ అందరూ. ఐ లవ్ యూ గైస్. రీటా ఆల్సో ఉంది, నాకు పిల్లల్ని వచ్చి కింద ఇంట్లో చూసుకున్నారు. థ్యాంక్ యూ రీటా. క్విక్లీ తమన్ టీంలో వచ్చేసి మనీ సార్ అండ్ హరి. అండ్ తమన్ నేను చెప్పినట్టు హీస్ లైక్ ఇన్విజిబుల్ ఎయిర్, అన్ని చోట్ల ఉంటారు బట్ ఎక్కడికి కనిపించలేదు, అందుకే కట్టు పెట్టాను. బట్ థ్యాంక్ యూ తమన్, యూ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఆన్ ద సౌండ్ స్కోర్. బికాజ్ ఒక సినిమా ఎంత తీసినా ఎలా తీసినా అది మ్యూజిక్ రాలేదంటే ఖచ్చితంగా అది వచ్చి చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఐ థింక్ థ్యాంక్ యూ తమన్ ఫర్ నాట్ లెట్టింగ్ మీ డౌన్ ఎనీవేర్ అండ్ గివింగ్ మీ ఎ ఫెంటాస్టిక్ ఆర్ఆర్. అండ్ మీరు సినిమా చూస్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఫాస్ట్గా. అసిస్టెంట్ ఎడిటర్స్ మై అజిత్ అండ్ వికీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఆన్లైన్ ఎడిటర్స్. వంశీ గారు పిఆర్ఓ, ప్రమోషన్ టీమ్ చరణ్, విష్ణు,
స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ హూ రియలీ ఆ వీడియో చూసినప్పుడు నాకు అంత ఒక లవ్ వచ్చింది. అన్ని జనాలు నా కోసం పెట్టారు, ఇంకేం లేదు, ఎవరి కోసం లేదు, నా కోసం మాత్రమే వచ్చి జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ దే షేర్డ్ ఇట్ అండ్ సపోర్టెడ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు బాలయ్య సార్, నాని, అడ్విశేష్, Jeeva, Samantha ma'am, Nayanthara ma'am, and thank you so much for releasing everything that you all did for me out of just pure love. My actors, Pramila garu, వెంకట్, దేవి ప్రసాద్ గారు, రఘుబాబు గారు, గెటప్ సీను గారు, సప్తగిరి గారు, శ్రీకాంత్ అయ్యర్ గారు, తులసి మ్యామ్, అంటే నా లిస్టు చాలా పెద్దది. హరీష్ పరడి, మహిమ్ గోపి సార్, మురళీ శర్మ సార్, రావ్ రమేష్ సార్, నాజర్ సార్, నువేక్ష, కిషోర్ మ్యామ్, ప్రియా మ్యామ్ అండ్ ప్రకాష్ రాజ్ సార్. దీస్ ఐ థింక్ ఒక వాచ్ నడవాలంటే దాంట్లో కొన్ని చిన్న పార్ట్స్గా ఉంటాయి. ఆ పార్ట్సే నా మొత్తం యాక్టర్స్, బికాస్ వితౌట్ దెమ్ దిస్ వాచ్ విల్ నాట్ వర్క్. And I think they have been integral parts of that watch. And నాకు ఎక్కడ పనే లేదు, బికాజ్ అంటే అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ వచ్చేసి నేను చెప్పిన వెంటనే ఒక మీటర్ పట్టుకొని వెంటనే వాళ్ళు చేసేవాళ్ళు. అండ్ ప్రకాష్ రాజ్ సార్ అయితే ఐ owe you a big thank you, sir, because you have bought this film and given it that vision, and what my vision was, you brought it to reality. So thank you, sir, wherever you are. Thank you for being a part of my film and agreeing on a flight. ఒక ఫ్లైట్లో వచ్చేసరికి ఈ కథ చెప్పేసి సార్ ఒక కథ ఉంది మీరు చేస్తారని అంటే వెంటనే చేస్తారని చెప్పేసి కథ వినేసి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ. ప్రియా మ్యామ్ అండ్ కిషోర్ సార్, యూ హ్యావ్ బాట్ టు లైఫ్ క్యారెక్టరైజేషన్స్ అండ్ క్యారెక్టర్స్ దట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్. ఐ థింక్ ఆడియన్స్ మీరు March 6th అప్పుడు మీరు చూసేసరికి అర్థమవుతుంది హౌ మై యాక్టర్స్ హ్యావ్ బ్రాట్ టు లైఫ్ దోస్ క్యారెక్టర్స్ అని. సప్తగిరి గారు ఒక నన్ను క్షమించండి, మీరు వాడకుండా వేరేలాగా వాడుకున్నాను, బట్ ఐ థింక్ అది కూడా జనాలకు ఒక వేరేలాగా తెలుస్తుంది. మురళీ శర్మ సార్ ఇస్ నాట్ హియర్, హీస్ బిన్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ టు మీ జస్ట్ అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్. నాజర్ సార్ కథ వినుకున్నానే ఒప్పుకున్నారు, అండ్ హీ కేమ్ టు ద సెట్ ఆ రోజు మార్నింగ్ వచ్చి ఏంటి మా కథ అని చెప్పేసి అప్పుడే అన్నారు. సో ఆల్ ఆఫ్ దెమ్ ఐ థింక్ బిలీవ్డ్ ఇన్ మీ జస్ట్ బ్లైండ్లీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అయిపోయింది ఆల్మోస్ట్. స్పెషల్ థ్యాంక్స్ జస్ట్ ఫ్యూ పీపుల్, మహేంద్రన్ గారు, రాజా గారు, మురుగరాజ్ అన్న, ఆశిష్, ప్రశాంత్ వర్మ గారు, గోపిచంద్ సార్, బాపినీడు సార్, బాపి సార్ ఫ్రమ్ ఈటీవీ, నితిన్, సాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. ఐ నో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ డిసిషన్, బట్ అయినా కూడా నా మీద ఉన్న ఒక ఫేత్తో మీరు చేశారు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఈటీవీ అండ్ రామకృష్ణ గారు హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఈటీవీ, వెరీ ఇంపార్టెంట్, అంటే ఆయనే మెయిన్ అక్కడ. సో నేను ఫస్ట్ రామకృష్ణ గారు థ్యాంక్ యూ చెప్తాను. అండ్ ఐ థింక్ ఐవ్ కవర్డ్ ఎవ్రీబడి. ఆర్ మ్యూజిక్ పార్ట్నర్ డివో, గీతాజ్, బనివాసు గారు ఐ థింక్ ఆల్రెడీ పెళ్ళిళ్ళు బిజినెస్లో రాలేదు, సో హిమ్. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ making this film so real, and all the colors I asked you for and you were giving to me beautifully. Thank you so much. It's really brought to life. Saraswati, Sudhi, thank you so much. Coming to my fight master, Nandu master, my Brinda master, who again didn't ask anything. Brinda master cheppina ventane 3 songs ee cinema lo chesaru, and thank you Brinda master, I love you, you know that from the bottom of my heart. And coming to my editor, Venkat, ee roju raaledu. Venkat, ఈ ఒక సినిమాని అంత ఫాస్ట్ పేస్గా తీసుకువెళ్ళడం వల్ల ఈజీ మ్యాటర్ కాదు. మేము ఎంత పని చేసినా ఆ ఎడిట్ వల్లే వచ్చి ఆ సినిమా వెళ్తుంది. సో అందువల్ల చాలా చాలా థ్యాంక్స్ వెంకట్. தமிழ் சொல்கிறேன் வெங்கட், தமிழ் போயினால தேங்க்யூ வெங்கட், எங்கே இருக்கீங்க வந்தோம். அண்ட் கம்மிங் டு மை டிஓபி எப்படி சரி வாங்க என் கூட மேலே வாங்க. ఎడ్విన్ సార్, ఐ థింక్ ఎక్కడికి మనకు ఫైటే వరలే సార్, హై ఫై. We didn't get fight anywhere. We were in total sync from the start of the film to the end of the film. ekkadiki vachi manaku fight jaragaledu, and if I was able to pull off these kind of visuals, it's only because of Edwin sir. Thank you so much sir for being a part of Saraswati. Theriyum vekkapadringa seri ponga ukarunga. But he was simply fantastic, and I think Telugu cinema ki oka superb DOP vastubothunaru. That's going to be Edwin sir. Naaku cheptaru kachithanga peru vachin tarvata. And coming to my wonderful family, all the bouncers, press, thank you. Inchapayindi, thank you for supporting. Telsu na meeda unna prem vallane meer inta unnaru, so thank you, chala thanks. And coming to my family members, daddy, I've irritated you maximum I think in this film.
because every question or every doubt I had, I used to call him, and he's also very patiently. I think he got more involved than me. What is happening? Why you not doing this? Why you not doing this? And I never phone chesi చెప్పేవాళ్ళు. So I hope I made you proud, and that was my only goal. So thank you, Daddy. And uh, sometimes you don't choose family, and family comes to you. Radhikant, you've been that to me. Thank you. You have really supported me, and I think I've got another third parent with you. So thank you for that. And it's so nice to see my mother and Radhikanti because I am 40 years old. You guys have been married for 25 years. So almost like half a parent you've become in our lives. So thank you so much. Mummy and T2, the reason I brought you guys up on stage is because we both will not be here if it wasn't for you two. So thank you so much. I know how much I love you. Damn it, I decided not to cry today again. Well, sorry. నేను ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్లో చాలా టిష్యూస్ పెట్టుకొని వచ్చాను లాస్ట్ టైం మీరు ఈవెంట్లో ఏడ్చారని. Thank you again. I didn't want to cry, my family. And Pooja has been, I think, what can I say? She's the most annoying sister in the world. అంటే మోస్ట్ ఇరిటేటింగ్ క్యాండిడేట్ అంటే ఆవిడ, బికాజ్ ఏది చెప్పినా వచ్చేసి అంటే బడ్జెట్ లేదు వారు, అసలు ఇది కావాలంటే 2 కెమెరా కావాలంటే లేదు బడ్జెట్ లేదు, వై డూ వాంట్ డూ దిస్ అని ఎప్పుడు చూస్తే ఏదైనా చెప్పేవాళ్ళు. బట్ ఐ థింక్ షీ కెప్ట్ ద హోల్ ప్రాజెక్ట్ అండర్ కంట్రోల్. అండ్ ఇఫ్ ఇట్ బికాస్ లైక్ ఆంటీ సెడ్, నేను ఏదో చాలా డమ్ము, ఈ డబ్బుల విషయం అయితే చాలా దద్దీలన్నీ. అంటే అసలు ఏదైనా చెప్తే ఓకే తీసుకువెళ్ళండి అంటే ఆయన ఉండే డబ్బులని ఇచ్చేస్తాము. డాడీ కూడా అలానే ఉంటారు. డాడీ టెల్ ద ట్రూత్. ఒకసారి ఒక స్టోరీ ఉంది, డాడీ చెప్పారు, మా మమ్మీ చెప్పారు. అంటే ఒక ఫ్రెండ్స్ వచ్చేసి ఏదో సింగపూర్ వెళ్ళాలంట. సో ఆయన ఏం చేశారంటే ఆయన బండి అమ్మేసి అంటే వాళ్ళు సింగపూర్ పంపించారంట. సో ఇది ఐ థింక్ ఫ్యామిలీ జెనెటిక్ ప్రాబ్లమ్. సో ఐ థింక్ వీ నో దట్ ఫ్రమ్ దేర్. అండ్ what can I say? This whole journey, I think, started off because of my husband, Nick. And today is our anniversary, and I've been a horrible wife because eppudu chusina anniversary రోజుకి నేను వర్క్ చేస్తున్నాను, and my family be like, how can you be working like this? But I think he's accepted that side of me because నేను ఒక వర్కహాలిక్ ఆయన కూడా తెలుసు, and he's just been behind me and Pooja to propel this whole journey. And I think if it was, he's the one who started this whole thing, and he's backed us through and saying, you girls can do it in pratisari చెప్పేవాళ్ళు Nikke. So I love you baby, happy anniversary, this one's for you. And finally I kept saved చాలా మంది ఫ్రెండ్స్ అని చెప్తారు, బట్ నాకైతే ఒక గైడింగ్ ఫోర్స్ ఇస్ ప్రవీణ్. Thank you. I think he's done a lot for a lot of people and never been acknowledged. But Praveen, today come up. Come here. I have to tell you a story about Praveen. మీరు అడిగారు కదా ఒక ఇంటర్వ్యూలో, వై డిడ్ యూ స్టార్ట్ డైరెక్షన్ అనేది? ఇట్ వాస్ బికాస్ ఆఫ్ హిమ్. హీ వాజ్ ద వన్ హూ సెడ్, why are you not doing direction? You should be doing direction. And I saved this name for last because if it wasn't for him, hi-fi, we've done it and come till here. If it wasn't for him, I don't think I'd have started this film. And I think this is actually Saraswati from Praveen and me to you. Because he was the one, even when my aunt and mom said that, ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు కదా మరి ఎందుకు ఈ డైరెక్షన్ అంతా అని చెప్పేసి, ఎవ్రీబడి ఇనిషియలీ విల్ ఆబ్వియస్లీ అది ఒక వరీ, అదంటే ఒక నెగిటివ్ అనేది కాదు, బట్ జనరల్గా ఒక అమ్మాయి ఒక డిఫరెంట్గా పాత్ చూస్ చేయాలంటే వెంటనే వచ్చేసి ఎందుకు ఇది కంఫర్టబుల్గా ఉంది కదా మరి ఎందుకు ఇది చేస్తున్నావు అని చాలా వాళ్ళకు ఉన్నారు. బట్ ద పర్సన్ హూ పుష్డ్ మీ ఇన్ టు ఇట్ వాజ్ హిమ్. హీ సెడ్, వాట్ రబిష్, ఐ హ్యావ్ ఫేత్ ఇన్ యూ, అండ్ టిల్ టుడే హీ హెస్ హ్యాడ్ అన్వేవరింగ్ ఫేత్ ఇన్ మీ. థ్యాంక్ యూ ఫర్ దట్. I think without him, and he's very quiet and he acts like ఏదో అంటారు, బట్ చాలా మాట్లాడతారు ఆయన, బ్యాడ్ వర్డ్స్ కూడా చాలా మాట్లాడతారు, చూసేకి చాలా డీసెంట్గా ఉంటారు ఆయన. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ హెస్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ లిస్ట్ అయిపోయింది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ లిస్ట్. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సినిమా వెళ్ళి చూడండి, బికాజ్ we've tried a very important message for ఆడవాళ్ళకి and how to respect women. And I know today చాలా మంది చెప్పారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, అమ్మాయిలని ఫ్రంట్లో పెట్టించి సెకండ్ ఫ్లోర్లో పెడుతుంటే. ఇట్స్ నాట్ టు డిమార్కేట్ ఆర్ టు పుట్ డౌన్ మెన్, బట్ ఇట్స్ ఆల్సో టు షో దట్ బిహైండ్ అస్ ఇస్ దిస్ స్ట్రాంగ్ ఆర్మీ ఆఫ్ మెన్. That is what I wanted to tell you guys, that even in the movie the message is always that not necessarily a woman has to face everything alone. Sometimes if you have the support,
you can face anything in the world, and I think that's what this goes to prove here. I'm not proving a point that women are superior, I'm not proving a point that men are inferior, but I'm trying to say equality plays a very important role when both people help each other, pull people through, and that's what today Saraswati is about. సినిమా వచ్చేసి ఇంత బోర్గా ఉండాలి నేను మాట్లాడినట్టు సినిమా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేనైతే కొంత ఇమోషనల్గా మాట్లాడను కాబట్టి సినిమా చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా నచ్చుతుంది. ఒక మంచి ఎంటర్టైనర్గా ప్లస్ ఒక సోషల్ మెసేజ్తో వస్తుంది. సో వెళ్ళండి. ఐ హ్యావ్ టు సే థ్యాంక్ యూ మొత్తం తెలుగు ప్రజలకి, మొత్తం ప్రెస్ వాళ్ళకి, మొత్తం మీడియా వాళ్ళకి, బికాజ్ నాతో పాటు ఎప్పుడు మీట్ చేసినా వీ హెవ్ ఓన్లీ గివెన్ మీ లవ్ అండ్ అఫెక్షన్, అండ్ దిస్ ఈజ్ మై ఫార్మ్ ఆఫ్ సేయింగ్ థ్యాంక్ యూ అండ్ మై ఫార్మ్ ఆఫ్ వాట్ నా వల్ల ఏమవుతుందని మీకు ఇచ్చినాను. సో మీరు, అండ్ స్మాల్ రిక్వెస్ట్, మీకు సినిమా నచ్చితే నచ్చకపోయినా సరే చాలా కష్టపడి ఒక స్క్రీన్ ప్లే చేసి ఒక రివీల్ పాయింట్స్ అన్ని పెట్టిండాము. సో ఆ రివీల్ పాయింట్స్ని దయచేసి బయట పెట్టకండి. జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్, మిగతా వాళ్ళు పోయి చూస్తే వాళ్ళు ఆ థ్రిల్ వెళ్ళిపోతుంది. సో జస్ట్ ఎంజాయ్ ద ఫిల్మ్, ద సినిమాస్ నియర్ యూ. అండ్ March 6 నాకు ఇంతవరకు నాకు సపోర్ట్ చేశారు, దీనికింద మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ లవ్ యూ ఆల్, లవ్ యూ ద ఎంటైర్ తెలుగు స్టేట్. ఐ గివ్ మై ఎంటైర్ లవ్ అండ్ ఐఎమ్ వెరీ హంబుల్ బై ద లవ్ యూర్ గివింగ్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, Saraswati is here for you on March 6. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు బన్నీవాసు గారు, ఆయన రాలేదేరు అంటే హీఈస్ బిజీ విత్ ద మ్యారేజ్. సో బన్నీవాసు గారు, వేర్ ఎవర్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ. ఎస్, గీతా ఫిల్మ్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవ్వబడుతుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో థ్యాంక్ యూ సో మచ్ గీతా ఫిల్మ్స్. అండ్